శ్రీశైలం బ్యాక్ వాటర్ను ప్రైవేటు సంస్థలకు మళ్లించడం వలన భవిష్యత్తులో తాగునీరు, సాగునీటికి ఇబ్బందులు తప్పవని సామాజికవేత్త కోటగిరి అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పిన్నాపురం వద్ద పంపుడు స్టోరేజ్ పవర్ ప్రాజెక్టు పనులు పూర్తి కావస్తున్నాయని, ఈ హైడల్ పవర్ ప్రాజెక్టును గ్రీన్కో సంస్థ నిర్మిస్తుందని వెల్లడించారు. పర్యావరణ నిబంధనలు పాటించకుండా 1680 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యంతో వీటిని నిర్మిస్తున్నట్లు అశోక్ కుమార్ ఆరోపించారు. వెంటనే దాని నిర్మాణ పనులపై తనిఖీలు చేపట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ అధికారులకు చెప్పినప్పటికీ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇక్కడ జరిగే ఫ్యూచర్ ఎఫెక్ట్ ఏంటంటే, ఈ పాలమూరు రంగారెడ్డి కానీ కొడంగల్ లిఫ్ట్ కానీ మనం నీళ్లు తీసుకోవాలంటే లిఫ్ట్ ఇరిగేషన్సే. అక్కడ ఓన్లీ గ్రావిటీ మీద వెళ్ళిపోతాయి నీళ్లు. అది రైతాంగం, రాయలసీమ రైతాంగానికి లేకుంటే మద్రాసు తాగునీళ్ళకు కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీశైలం డ్యాములో ఐడియల్ ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు 770 మెగావాట్లు ఉంటే దాని తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్ రూపాంతరం చెందింది. ఇక్కడ వచ్చింది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు 1680 మెగావాట్ ప్రపోజ్డ్ ఫ్రమ్ ది పిన్నాపురం పంపుడ్ స్టోరేజ్ ప్లాంట్ నుంచి. ఈ నీరు రేపు ఫర్దర్ అక్కడ నుంచి గండికోట రిజర్వాయర్కి, అక్కడ మళ్ళీ ఇంకో పవర్ ప్లాంట్ తయారవుతుంది. అంటే ఇంకొక 5-6 సంవత్సరాల్లో ఈ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ అన్ని కంప్లీట్గా హైజాక్డ్ బై ది ప్రైవేట్ కంపెనీస్.